కిరణం పునీత హెర్బర్ట్. కాంతి కిరణములో 7 రంగులున్నట్లు జ్ఞాని, నిత్యాన్వేషి, ఆధ్యాత్మిక ఆణిముత్యం, వినయశీలి, నిత్య కృషీవలుడు, క్షమామూర్తి, అగ్రపీఠాధిపతి అయిన పునీత హెర్బర్ట్ గారి జీవిత విశేషాలను తెలుసుకుందాం. హెర్బర్ట్ రెయిన్ నదీ తీరాన పలాసినెట్ ప్రాంతంలో నిర్మించబడిన వామ్స్ నగరములో క్రీస్తు శకం 970 సంవత్సరంలో జన్మించాడు. ఇతడు జర్మనీలోని కొలోన్ మేత్రాసనానికి చెందిన ప్రఖ్యాత క్రైస్తవ మత ఉన్నతాధికారి. హెర్బర్ట్ మహామేధావి, నిత్య విద్యార్థి. కొత్త విషయాలను నేర్చుకోవాలనే తపన తనను నిత్యాన్వేషిగా మార్చింది. కాబట్టి లొరెన్లోని ప్రసిద్ధిగాంచిన గోర్జే మఠానికి పై చదువులకు పంపబడ్డాడు. అతడి బెనడిక్ట్ మఠవాసుల జీవన శైలికి ఆకర్షితుడైన హెర్బర్ట్ వారి మఠములో చేరాలని తలంచాడు. తానొకటి తలంచిన దైవమొకటి తలంచునన్న చందాన తండ్రి ఆదేశానుసారం వార్మ్స్ నగరానికి తిరిగి రాక తప్పలేదు. అక్కడ శ్రీసభ చట్ట పట్టభద్రుడై గురుత్వాభిషేకం పొందాడు. 3వ ఒట్టో చక్రవర్తి విశ్వాసాన్ని, అభిమానాన్ని చూరగొని హెర్బర్ట్ ఛాన్సలర్ పదవిని అలంకరించాడు. క్రీస్తు శకం 998లో కొలోన్ పీఠాధిపతిగా నియమింపబడ్డాడు. అంతటి గౌరవానికి తానెంత మాత్రమూ అర్హుడు కాదని భావించాడు. క్రిస్మస్ వేడుకల సందర్భంగా పునీత పేతురుగారి ప్రధాన దేవాలయానికి అగ్రపీఠాధిపతిగా అభిషేకింపబడిన క్షణం నుండి హెర్బర్ట్ నిర్విరామముగా శ్రమించి తన పిలుపుకు తగ్గట్టుగా బాధ్యతా నిర్వహణలో తలమునకలయ్యాడు. హెర్బర్ట్ ఓట్టోతో కలిసి ఇటలీ వెళ్తుండగా మార్గమధ్యములో ఓట్టో తుదిశ్వాస విడిచాడు. చక్రవర్తి కోరిక మేరకు తన మృతదేహాన్ని జర్మనీలోని ఆకెన్లో భూస్థాపితం చేశాడు. తరువాత వేరియా వాసియగు డ్యూక్ హెన్రీ ఓటోకి వారసుడయ్యాడు. హెన్రీ హెర్బర్ట్ కార్యకలాపాలకు పెడార్థాలు చెప్పి తనను అప్రతిష్ట పాలు చేయాలని శతవిధాలా ప్రయత్నించాడు. కానీ హెర్బర్ట్ తన పుణ్య జీవితంతో హెన్రీ అభిమానాన్ని చూరగొనడంతో చాలా కాలంగా ఈ పునీతునికి దూరమైనందుకు బహిరంగ క్షమాపణ కోరాడు. హెన్రీ, హెర్బర్ట్ ఇద్దరి పరస్పర సహకారం ఫలితమే రెయిన్ నదికి ఆవల ఒడ్డున డ్యూట్స్ ప్రాంతంలో నిర్మితమైన మఠం, దేవాలయం మిగులుధనాన్ని పేదలకు, రోగుల వైద్యానికి పంచి ఇవ్వడమేగాక తరచుగా వారిని సందర్శించి పరామర్శించి ఓదార్చిన ఉదార స్వభావి హెర్బర్ట్. ఓసారి ఒక తీవ్రమైన కరువు సంభవించినప్పుడు సుదీర్ఘ పశ్చాత్తాప పాదయాత్రను స్వీయ పర్యవేక్షణలో నిర్వహించిన ఘనత ఈ అగ్రపీఠాధిపతులదే. పునీత సెవెరినుస్ వారి దేవాలయంలో అడుగుపెట్టిన వెంటనే ప్రార్థనలో మునిగిపోయాడు హెర్బర్ట్. ప్రార్థన ముగించి మోకాళ్ళ నుండి పైకి లేచాడో లేదో తక్షణమే కుండపోతగా వర్షం కురిసి పాడి పంటలు రక్షించబడి ప్రజలు సుఖశాంతులను అనుభవించారు. నేటికి కరువు ప్రాంతాల్లో ఈ పునీతుని ప్రార్థన సహాయాన్ని కొరగా సకాలంలో వర్షాలు కురుస్తాయని ప్రజల నమ్మకం. పునీత హెర్బర్ట్ న్యూస్ అనే ప్రాంతాన్ని సందర్శిస్తుండగా విషజ్వరానికి గురి అయి 1021లో మరణించాడు. కడసారిగా దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించి తన నిత్య జీవిత ప్రయాణంలో శక్తిని పొందాడు. క్యూట్స్ నగరములో తన మృతదేహానికి భూస్థాపితం జరిగింది. ఈ పునీతుని విడుదల వలన అనేక అద్భుతాలు జరగనారంభించాయి. కాగా ప్రతి ఏటా మార్చ్ 16వ తేదీన సత్య శ్రీసభ ఈ పునీతుని పండుగను ఘనంగా కొనియాడుతోంది. పునీత హెర్బర్ట్ గారా, మా కొరకు ప్రార్థించండి. ఆమెన్.